వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. కమింగ్ టు ది వీడియో, మీరైతే తమిళ చూసే ఉంటారు. నా హెయిర్కి అయితే నేను ఫ్లాక్సీడ్ జెల్ అయితే ఎలా యూజ్ చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తానమాట. లాస్ట్ వీడియోకి అయితే రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి ఇలా వీక్లీ నేనేం యూజ్ చేస్తున్నాను హోమ్ రెమెడీస్ అని చెప్పేసి బ్లాగ్ అయితే పెడుతుంటాను. చూసేయండి, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది కదా. ఇంకా ఫ్లాక్సీడ్ జెల్ ఎందుకు యూజ్ చేయాలనేది అయితే మాట్లాడుకుందాము. టు బి ఫ్రాంక్, చాలామంది కండిషనర్ అయితే యూజ్ చేస్తూ ఉండరు. ఎక్స్పెన్సివ్ అని, ఇంకా అది ఎలా యూజ్ చేయాలో తెలియదు అని చెప్పేసి ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది మంచి మాయిశ్చరైజింగ్ ఇంకా కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, ఇంకా హెల్దీ స్కాల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా హెయిర్ గ్రోత్ అనేది కూడా అంతే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. చాలా ఈజీగా దొరుకుతుంది మనకు బయట. నార్మల్ షాప్స్లో వెళ్ళి అడిగినా సరే మనకు దొరుకుతుంది. ఇంకా ఆన్లైన్లో తీసుకోవాలన్నా సరే తీసుకోవచ్చు. ఫ్లాక్సీడ్ జెల్ అయితే మన ఫేస్కి ఇంకా హెయిర్కి కూడా అంతే బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. హోమ్ రెమెడీస్ ఒక్కటే అని కాదు కానీ పర్టికులర్గా ఇదే యూజ్ చేయాలని చెప్పను కానీ డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉండండి. మీ హెయిర్కి ఏది బాగా సెట్ అవుతుందో అది కంటిన్యూ చేయండి. అప్పుడు మన స్కాల్ప్ అనేది అంతే హెల్దీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఎప్పుడు ప్రొడక్ట్స్ అనే కాకుండా ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు మనం. మన స్కాల్ప్ హెల్త్ కూడా అంతే బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా అంతే బాగా అవుతుంది. నేను ఎప్పటి నుంచో యూజ్ చేసిన ఫ్లాక్సీడ్ జెల్ అయితే మళ్ళీ ఈరోజు అయితే ఎలా యూజ్ చేస్తానని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అస్సలు ల్యాగ్ చేయను. లాస్ట్ టైం వీడియోలో ఎందుకో కొంచెం ల్యాగ్ చేసిన అనిపించింది. సో ఈసారి అయితే చాలా క్లియర్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. యూజర్స్ ఏంటిది, బెనిఫిట్స్ ఏంటిది అనేది కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసుకుందాం. ప్రాసెస్ చూసుకున్న తర్వాత యూజర్స్ ఏంటిది అని చెప్పేసి క్లియర్గా లాస్ట్లో అయితే చెప్తాను. ఎండింగ్లో అంతా క్లియర్గా అయితే చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే నా హెయిర్ ఎలా ఉంది అని, నా హెయిర్ కండిషన్ ఎలా ఉంది అని అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను హెడ్ బాత్ చేసి కూడా 3-4 డేస్ అలా అవుతుంది. యాక్చువల్లీ ప్రతి 2 or 3 డేస్కి హెడ్ బాత్ చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ 2 or 3 అయితే చేస్తూ ఉండాలి. బట్ ఈసారి ఎందుకో చేయలేదు అని చెప్పేసి నా హెయిర్ అయితే మొత్తం ఫ్రీజీ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్యాక్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మన హెయిర్ ఫ్రీజీగా ఉన్నప్పుడు ఇలా మనం హెడ్ బాత్ చేసుకొని కూడా చాలా గ్యాప్ హెడ్ బాత్కి చాలా గ్యాప్ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్యాక్స్ కూడా యూజ్ చేస్తుండండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ యూజ్ చేసినా కూడా అంతే బాగుంటుంది రిజల్ట్స్. ఈ జెల్తో పాటు మనం ఇందులో రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ వాటర్ కూడా అంతే బాగా హెల్ప్ అవుతుంది మన హెయిర్కి. ఈ రైస్ వాటర్ ఇంకా ఫ్లాక్సీడ్ రెండు చేసుకుంటే మనకి ఏంటంటే ఒక ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. అది జెల్ అనేది కండిషనర్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కటే దాంతో మనం 2-3 డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు, స్కిన్కి ఇంకా హెయిర్కి కూడా. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎప్పుడు ప్రోడక్ట్స్ అని కాకుండా ఇట్లాంటి హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేస్తుండండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా యూజ్ చేస్తే రిజల్ట్ అనేది కూడా అంతే బాగుంటుంది. సో ఫస్ట్ మీరు నమ్మాల్సింది కన్సిస్టెంట్గా యూజ్ చేస్తేనే రిజల్ట్ బాగుంటుందని నమ్మితేనే అప్పుడు రిజల్ట్స్ కూడా అంతే బాగుంటుంది. 3 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్సీడ్ అయితే నా హెయిర్కి సరిపోతుంది. సో మీకు ఎంత సరిపోతే మీరు అంత యూజ్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత తెలుసుకొని చేసుకుంటే ఇంకా బెటర్. ఫ్లాక్సీడ్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవడమే. ఇంకా ఇందులో అయితే కొంచెం నేను బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. మన స్కాల్ప్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవాలంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేసి ఒక 15 minutes వరకు మంచిగా బాయిల్ చేసుకుంటే చాలు. మంచిగా జెల్లీ ఫార్మాట్లో అయితే వచ్చేస్తుంది. తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఫ్లాక్సీడ్స్ వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్లాక్సీడ్స్లో అయితే omega-3 యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మన స్కాల్ప్ని కూడా హెల్దీ చేస్తుంది, ఇంకా బాగా నౌరిష్ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ కానీ హెయిర్ ఫాల్స్ని కూడా మంచిగా నౌరిష్ చేస్తుంది. ఇంకా మన హెయిర్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఫ్లాక్సీడ్, అలోవెరా జెల్ ఇట్లాంటివన్నీ కూడా మన హెయిర్ని మంచిగా హైడ్రేటింగ్గా ఉంచడానికి ఇంకా మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా మోస్ట్లీ అన్నిట్లో కంటే కంపేర్ చేసుకుంటే ఫ్లాక్సీడ్ వల్ల మన హెయిర్ అనేది ఇంకా బాగా స్ట్రైట్నింగ్ అవుతుంది, అంతే స్మూత్గా ఉంటుంది. సో దీనివల్ల స్ప్లిట్ ఎండ్స్ కానీ హెయిర్ బ్రేకేజెస్ ఏమున్నా సరే పోతుంది. సో ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ యూజ్ చేసినా సరే మన హెయిర్కి కూడా అంతే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఫ్లాక్సీడ్ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది, అంటే 15 minutes అయిపోయింది. ఇప్పుడైతే చూపిస్తాను. మొత్తం అంతా అయిపోయింది. సో ఆఫ్టర్ 15 minutes ఇలా అయితే ఉండింది. మొత్తం జెల్ ఫార్మాట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే
స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు జెల్ ఈజీగా వస్తుంది, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. సో నేను ఇప్పుడే స్ట్రెయిన్ చేసుకుంటాను, అంటే సపరేట్ చేసుకుంటాను అనమాట. జెల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా అయితే ఉంటుంది. టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది, జెల్లీ ఫార్మాట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. మన ఫేస్కి ఇంకా హెయిర్కి రెండింటికి అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే ఇది ఫస్ట్ అయితే జెల్ అయితే అప్లై చేసుకుంటాను. అయితే మనం ఇదైతే బాయిల్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసిన తర్వాత ఉంటుంది కదా ఫ్లాక్స్ సీడ్ ఇంకా రైస్, దీంతో ఏం చేస్తానో కూడా చూపిస్తాను. దీన్ని ఫైన్ పేస్ట్ చేసేసుకొని స్కాల్ప్కి అయితే అప్లై చేసుకుంటాను. జెల్ ఇంకా 2 ప్యాక్ లాగా అయితే అప్లై చేసుకుంటాను. ఒకటేసారి మీరు యూజ్ చేయొచ్చు, లేదా ఓన్లీ ఒకటే యూజ్ చేస్తామన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. రెండింటికి వర్క్ అవుతుంది. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు దీంతో మళ్ళీ ఇంకా మనం జెల్ చేసుకోవచ్చా అంటే అస్సలు చేసుకోలేము, ఓన్లీ వన్సే చేసుకోవడానికి ఉంటుంది. ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే ఫస్ట్ మెయిన్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది, నేను ముందు వీడియోలో కూడా అదే చెప్పాను, షార్ట్స్లో కూడా ఇదే చెప్పాను. నేను ఏ హెయిర్ కేర్ వీడియో పెట్టినా సరే ఇది కంపల్సరీ చెప్పే ఉంటాను. ఏంటిదంటే మనం ఎట్లాంటి ప్యాక్ అప్లై చేసుకున్నా సరే ఫస్ట్ అయితే మనం హెయిర్ మసాజ్ అనేది చేసుకోవాలి, ఇంకా హెయిర్ డీటాంగిల్ చేసుకోవాలి, అంటే ఉన్న చిక్కులన్నీ కూడా తీసేసుకోవాలి. లైట్గా మసాజ్ చేసుకుంటే పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం అప్లై చేసిన ప్యాక్స్ ఏదైనా సరే స్కాల్ప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు డాండ్రఫ్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నా సరే పోతుంది. ఇంకా హెయిర్ రీగ్రోత్ అనేది కూడా బాగుంటుంది. అది మనం అప్లై చేసే ప్యాక్లో ఉన్న ప్రోటీన్స్ కానీ ఏదైనా ఉన్నా సరే అదంతా అబ్జర్వ్ చేసేసుకుని మనకి హెయిర్ని ఇస్తుంది. మీరు కూడా అప్లై చేసే ముందు అయితే ఇలా చేయండి. సో ప్రజెంట్ అయితే నా హెయిర్ అయితే ఇలా ఉండింది. మొత్తం డీటాంగిల్ చేసేసుకొని స్కాల్ప్ అయితే మసాజ్ చేసుకుంటాను. సో స్కాల్ప్ మసాజ్ చేసుకోవడం కూడా మరీ అంత చూపించాను, కానీ స్కాల్ప్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో అలాంటి యూజెస్ కూడా ఉంటాయి. కాబట్టి స్కాల్ప్ మసాజ్ కూడా చేసుకోండి, అంతే ఇంపార్టెంట్ హెయిర్ కేర్లో. సో నేను హెయిర్ మసాజ్ చేసేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ప్రతిదీ కూడా పర్టికులర్గా చెప్పకుండా ఓన్లీ ఫ్లాక్స్ సీడ్ గురించి ఈ వీడియో అయితే పెడతాను. సో మీకు ఒకవేళ దాని గురించి కూడా క్లారిటీ కావాలంటే నాకు కమెంట్ చేసేయండి, ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఇలా అయితే అయిపోతుంది, మొత్తం జెల్లాగా అయితే అయిపోతుంది. లేయర్స్గా స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ప్యాక్ అయితే అప్లై చేసుకుంటాను. ఇంకా సేమ్ దీంట్లో కూడా కొంచెం ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను. సో మీరు ఓన్లీ హెయిర్కి అనుకుంటే కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్కాల్ప్కి అంతా జెల్ అయితే అప్లై చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ప్యాక్ అయితే అప్లై చేసుకుంటాను. యాజ్ యూజువల్ ఇన్ని స్కాల్ప్కి అప్లై చేసుకుంటే చాలు, లెంత్కి ఏం అవసరం లేదు. లెంత్కి ఓన్లీ జెల్ యూజ్ చేస్తే చాలు, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇంకా స్ప్లిటన్స్ అనేటివి ఉండవు, బ్రేకేజెస్ అయితే స్కాల్ప్కి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఉంటే చాలు, 20 to 30 మినిట్స్ ఉన్నా పర్వాలేదు. 20 మినిట్స్ అయితే కంపల్సరీ ఉండాలి, మన స్కాల్ప్ అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. 20 to 30 మినిట్స్ ఉండిన తర్వాత నేనైతే వీడియో కంటిన్యూ చేశాను. ఇదైతే హెడ్ బాత్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇంకా సీరం కానీ ఆయిల్ కానీ ఏది అప్లై చేయలేదు, కోమ్ కూడా వేసుకోలేదు. డైరెక్ట్ ఆరిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నా హెయిర్ అయితే 80% వరకు ఆరింది. ఎగ్జాక్ట్లీ 80% వరకు ఆరిన తర్వాత నేనేం చేస్తానో చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వాలి. అంటే సీరం లేదా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కంపల్సరీ. నేనైతే నా దగ్గర రోజ్మెరీ ఆయిల్ ఉంది కాబట్టి అదైతే యూజ్ చేస్తున్నాను. రోజ్మెరీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అయితే 2 పార్ట్స్కి ఇలా చేసుకోవాలి, మొత్తం డీటాంగిల్ చేసేసుకోవాలి హెయిర్ని అంతా కూడా, అంటే చిక్కు లేకున్నంత దువ్వేసుకోవాలి. ఇక్కడ ఏది ఉంటే అది ఇలా ఫింగర్స్ ఉంటుంది కదా, ఫింగర్స్కి మధ్యలో పెట్టుకోవాలి. ఇట్లా మీ హెయిర్కి ఎంత సరిపోతే అంత 1 or 2 డ్రాప్స్ అంతే కావాలి, ఎక్కువేం అవసరం లేదు. ఇలా మొత్తం ఇలా రబ్ చేసేసుకొని హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి లైట్గా అప్లై చేసుకుంటే చాలు. స్కాల్ప్కి ఇలా ఫింగర్స్కి అప్లై చేసేసుకొని స్కాల్ప్కి అప్లై చేసేసుకోవడమే, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా మంది లైట్గా ఫింగర్స్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఇలా ఫింగర్స్ అంటే ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ స్కాల్ప్ అప్లై చేసుకోండి. హెయిర్ అయితే ఇలా ఉంటుంది.
ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ చూసే ఉంటారు. ముందైతే మొత్తం ఫ్రీజీగా ఉండింది, బట్ ఇప్పుడు మాత్రం చాలా స్మూత్గా ఉంది కదా. నాకైతే రిజల్ట్స్ చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ యూజ్ చేయడం అయినా కానీ సరే, హోమ్ రెమెడీస్ అయినా సరే, రైస్ రిలేటెడ్ థింగ్స్ ఏదైనా సరే, హోమ్ రెమెడీస్ ఇట్లాంటివి నేను యూజ్ చేస్తూనే ఉంటాను. వన్ మోర్ థింగ్, నేను కండిషనర్ కూడా యూజ్ చేస్తున్నా. సో మీకు కండిషనర్ గురించి ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఇదంతా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను ఇంకొక వీడియో చేస్తాను దానికి రిలేటెడ్. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్గా చేయండి, మీకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై గైస్.